సో మేము ట్రావెల్ చేసేది, ఎంజాయ్ చేసేది, ఇంకా అట్లనే ఫుడ్ తినేది, ఇదంతా మేము మీకు చూపిస్తాం. సో మీరు మా వీడియోని ఎండ్ వరకు చూడండి. అట్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అయితే మేము వారధి ఫార్మ్స్ దగ్గర టిఫిన్స్ చేసాం. అయితే అక్కడ వీడియో తీయడం కుదరక ఇంకా మేము ఇక్కడ శ్రీశైలం మళ్ళీ ట్రావెల్ అవుతున్నాం. ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా మా అక్క, మా పెద్దక్క, మా చెల్లి, మా ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేశారు. అయితే మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. ఫారెస్ట్కి రాగానే ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయో. మాకు ఒక యానిమల్ కనిపించింది. మంకీస్ మాత్రమే కాదు, ఒక యానిమల్ కూడా కనిపించింది. మేము మీకు చూపిస్తాం మా వీడియోని. అందుకనే ఈ వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ సెషన్లో మీకు ఏ యానిమల్ అయితే కనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. అట్లనే ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే మా చెల్లి చూడండి ఎంత డీప్ స్లీప్ వెళ్ళిపోయిందో. అట్లనే ఫారెస్ట్లో కొన్ని రూల్స్ యాడ్ అయ్యాయి. ఏంటంటే నో ప్లాస్టిక్, డూ నాట్ ఫీడ్ యానిమల్స్. ఈ మంకీస్ చూడండి ఎక్కడి నుంచో ఫుడ్ తెచ్చుకొని తింటున్నాయి మా కార్ ముంగడ. చూడండి అక్కడ బోర్డు కూడా ఉంది. మంకీస్కి ఇట్లా ఫీడ్ చేస్తే పెనాల్టీ 10,000 పడుతుంది. అండ్ మేము టైగర్ రిజర్వ్ వరకు రీచ్ అయ్యాం. ఇంతకుముందు డట్ ఇంకా ప్లాస్టిక్ వేస్టేజ్ ఉండేది, ఇప్పుడు లేదు. చాలా నీట్ ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రూల్స్. అండ్ శ్రీశైలం వెళ్ళడానికి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మా డాడీ చెప్పాడు పీకాక్ కనిపించవచ్చు, కానీ మాకు అస్సలు కనిపించలేదు పీకాక్. మేము వెతుకుతున్నాం. మా కళ్ళు కాయలు కాసేంత వరకు వెతుకుతూనే ఉన్నాం. కానీ ఒక యానిమల్ కనిపించింది. అది మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో దాకా చూస్తే మీకు యానిమల్ ఏంటిదో మీకు కనిపిస్తుంది. అందుకని మీకు ఏ యానిమల్ అయితే కనిపిస్తుందో మీరు ఆ యానిమల్ని కమెంట్ చేయండి. No plastic, penalty 10,000. Do not feed wildlife. సలేశ్వరము దీని లోపల నుంచి వెళ్ళాలి. ఇయర్లీ ఒకసారి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మాకు సొంగలు తినబుద్దయి మేము ఒక దగ్గర ఆగినాము. ఇంకా అట్లనే మేము గొలిసోడ కూడా తాగినాము. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ మేము మా ట్రావెలింగ్ కంటిన్యూ చేసాం. మమ్మీ హాయ్ చెప్పు.
శ్రీశైలంకి వెళ్ళే దారిలో మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నాం. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే ముందు సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. యాక్చువల్లీ అక్కడున్న ప్రజల నమ్మకం ఏంటంటే సాక్షి గణపతి దర్శనం అయ్యాకనే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనేసి అక్కడున్న ప్రజల నమ్మకం. సాక్షి గణపతి టెంపుల్లో మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. 10 to 15 minutes లోపలనే మనకి దర్శనం అయిపోతుంటుంది. మా ఖుషిగాడు కూడా చాలా బాగా దర్శించుకున్నాడు, దేవుణ్ణి చాలా బాగా మొక్కాడు అండ్ బెంగిల్స్ కూడా తీశాడు. మీరు వీడియో చూడండి. ఇంకా దర్శనం అయిపోయాక మేము హోటల్ రూమ్స్కి వెళ్తున్నామండి. గణేష్ సదన్ అనే హోటల్లో మేము స్టే అయ్యాము అండ్ అక్కడ అకామిడేషన్ అంతా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది అండ్ అక్కడ అంటే చిన్న టీ పాయింట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా చాలా బాగుంది. అండ్ మాకు 3rd floor ఇచ్చారండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 321 D బ్లాక్ ఇచ్చారు అండ్ మంచి వ్యూ పాయింట్ ఉండే రూమ్స్ ఇచ్చారండి మాకు. అక్కడ నుంచి మాకు మంచిగా ఫారెస్ట్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చెప్పండి సార్, రూమ్ ఎలా ఉంది? బాగుందండి. చూడండి ఇక్కడ అంతా చాలా వ్యూ చాలా బాగుంది. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో వేస్తే కొంచెం వ్యూ మంచిగా ఉన్నది చూడరా అంటే అంకుల్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని థర్డ్ ఫ్లోర్లో ఉన్న వ్యూ బాగుంటుంది ఇచ్చారు. ఓకే, ఎక్స్ట్రా మ్యాట్రెస్, ఇది డబుల్ బెడ్. దట్స్ ఆల్. ఇక్కడ మా ఖుషి చూడండి, డార్క్ ఫ్యాంటసీ థీమ్తో దాని మూత ఎలా అయిపోయింది అండ్ అది నాకు ఏదో చూపిస్తుంది చూడండి. వావ్, చిన్న పిల్ల మంచి పాయింట్ చూస్తుంది. అండ్ మేము ఇంటి నుంచి చేసుకున్న పులిహోర తెచ్చుకొని మేము మా రూమ్స్లో తినేసామండి. ఇంకా టైంలో వచ్చి బయటికి వెళ్ళి ఓపిక లేకుండా అందుకనేసి మేము ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర మా రూమ్లో తినేసాము. ఇంకా మా ఖుషిగాడు కూడా కింద కూర్చొని ప్రశాంతంగా కొంచెం పులిహోర తినేసింది. ఇంకా 4:30-4:45 అరౌండ్ మేము కిందికి వచ్చామండి పార్క్లో కొద్దిసేపు ఆడుకోవడానికి. అండ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే 6 o'clock దర్శనం స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి మంచి క్లైమేట్లో పార్క్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి కిందికి వచ్చాము. యాక్చువల్లీ మా లక్ అండి, ఆ టైంలో చాలా చల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా. ఇంకా టైంలో ఆడుకుందాం పిల్లలు అన్నప్పుడే చల్లగా అయిపోయింది కాబట్టి పిల్లలు ఆడుకోగలిగారు. అండ్ అక్కడ సీసా ఉంది, స్వింగ్ ఉంది, బిగ్ స్వింగ్ ఉంది అండ్ స్మాల్ స్వింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు కూడా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మా వాళ్ళు పెద్ద స్వింగ్ పైన కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది.
ఇక్కడ చూడండి మా ఖుషిగాడు వాళ్ళ డాడీ డక్ పైన కూర్చొని అట్లా స్వింగ్ అవ్వడం నచ్చట్లేదంట. తనంతటికి తానే స్వింగ్ అవుతుందంట. కిందికి దిగమని చెప్తుంది కిందికి. జరగమంటుంది. దర్శనం అయిపోయాక హోటల్కి వెళ్ళిపోయామండి డిన్నర్ చేయడానికి. నేను మా రుష్వి అండ్ ఖుషి మీల్స్ తిన్నాము. మా కివి ఒక్కతే నూడిల్స్ తిన్నది. మా మీల్స్ ఏం బాగాలేదు కాబట్టి మేము వీడియో తీయలేదు. మా కివి నూడిల్స్ చాలా బాగుంది, అందుకే ఆస్వాదించుకుంటూ తింటుంది. అక్కడ శ్రీశైలంలో కొంచెం ఫుడ్ కొంచెం చప్పగా ఉందంట, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా లేదు. బట్ స్టిల్ ఓకే, వీ కెన్ సర్వైవ్. డిన్నర్ తినేసాక రూమ్స్కి వెళ్ళిపోయామండి. అండ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఆ టైంలో సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. చాలా గ్రీనరీ, ఫ్లవర్స్ అండ్ కొండల మధ్యలో చాలా బాగుంది. అండ్ మేము దర్శనం కోసం స్పష్ట దర్శనం కాబట్టి మేము 7 o'clock లోపట్నే మేము టెంపుల్కి వెళ్ళిపోవాలి. సో అందుకనేసి మేము ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చింది. అండ్ టెంపుల్స్లో ఫోన్స్ ఎలవ్ లేదు కాబట్టి ఫోన్స్ కార్లోనే పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళిపోయాము. ఈరోజు మేము స్పర్శ దర్శనం చేసుకున్నాం. అయితే స్పర్శ దర్శనం నుంచి మేము త్రిశూల్ అనే హోటల్కి టిఫిన్స్ తినడానికి వచ్చినాము. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంది. మేము ఇప్పుడు శ్రీశైలం నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం. హాయ్ గాయ్స్, అయితే మా స్పర్శ దర్శనమే 7:30కి మా స్పర్శ దర్శనం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇది ఫస్ట్ టైం మేము అక్కడ ఒక శివలింగం ఉంది. ఫస్ట్ టైం మేము ఆ శివలింగంని టచ్ చేసాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు రిటర్న్ హోమ్ వెళ్తున్నాం. ఇంకా మంచిగా మొక్కుకున్నాం. బ్యాక్ మా ఇంటికి వచ్చేసాము. చూడండి, నేను నా బట్టలు కూడా మార్చేసుకున్నాను. ఇంకా మేము రెస్ట్ తీసుకుంటా. ఇక మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.